హలో ఎవ్రీవన్. ఇంక ఈ వ్లాగ్ డే 3 అనమాట. వైజాగ్ సిరీస్లో డే 1 ఏమో బీచెస్ అని కవర్ చేసాము, డే 2 కైలాసగిరి వెళ్ళాము కదా. ఇంకా డే 3 అరకు వెళ్తున్నాము. అసలు వెళ్తామో వెళ్ళామో అని చాలా డౌట్ ఉండే. పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగినాయి అనమాట. నైట్ మొత్తం కైలాసగిరి నుంచి ఇంటికి పోర్టు నుంచి హోటల్కి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మనము అరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్ళాలి. తెలుసా ఎంత బాగుంటుందో ట్రైన్ జర్నీ అనేది. మనకి టన్నెల్స్ నుంచి వెళ్ళేటప్పుడు సీనరీస్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి, మస్తు ఉంటుంది. ట్రైన్లో వెళ్తేనే వర్త్ ఇట్ అనమాట. కాకపోతే మేము సీజన్ టైంలో వెళ్ళాం కదా, ఇంకా టికెట్స్ కూడా లేవు ట్రైన్కి. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock వస్తుంది ట్రైన్, టికెట్స్ లేవు. సరే మార్నింగ్ లేచి ముందే వెళ్ళి అక్కడ ఉందామన్నా ఫుల్ సీజన్ టైం, ఫుల్ క్రౌడ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది కదా క్రౌడ్. ఇంకా అరకు ఎవ్వరు మిస్ చేయరు, ఖచ్చితంగా వైజాగ్ వచ్చిన వాళ్ళు అరకు వెళ్తారు. సో అసలు వెళ్దామా వద్దా, మరి ట్రైన్కి వెళ్ళింది వేస్ట్ కదా అని చాలా డిస్కషన్ చేసినాం అనమాట. కాకపోతే మాకు టైం ఉంది 2 days, ఇంకా 2 days టైం ఉందన్నమాట. మా రిటర్న్ ట్రైన్ జర్నీ అనేది ఫ్రైడే రోజు ఉంది. ఇంకా మధ్యలో ఈ 2 days ఏం చేస్తాము, ఒక్కరోజు అరకు అయినా వెళ్ళేసి వద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ట్రైన్ ఎట్లాగో వద్దు, వెళ్ళినా వేస్టే కదా. ఇప్పుడు మనము ట్రైన్లో కష్టపడి ఎక్కిన విండో సీట్ రాంది, ఇంకా అసలు చూడండి బయట అందాలు చూడండి, వేస్టే కదా. అసలు ప్లేసే లేనప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏదో బాక్స్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అసలు ఏం చూడలేం, వేస్ట్ అనుకొని మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట, వెహికల్ బుక్ చేసుకున్నాము. కాకపోతే స్టే కాదు, ఇంకా అరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం అట్లా బుక్ చేసుకున్నాము. ఇంకా వెహికల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేయాలి, స్టే ఉండదు. ఖచ్చితంగా ఇది ఒక డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే అరకు వెళ్తే నైట్ స్టే ఉంటేనే బాగుంటుంది. ఒక్క రోజులో చూడలేము అరకు అందాలన్నీ. చాలా ప్లేసెస్ కవర్ చేయాలంటే నైట్ స్టే చేయాలి. నైట్ ఇంకా క్యాంప్ ఫైర్ అవన్నీ స్పెషల్ అనమాట, ఇంకా అవన్నీ మిస్ అయిపోతాము. కాకపోతే మొత్తం చూడకుండా వచ్చే కన్నా ఏదో ఒక రోజైనా వెళ్ళి చూసేసి వస్తే బెటర్ కదా అని అయితే వెహికల్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకేంటంటే మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయినాం, కానీ బయలుదేరేసరికి 7-7:30 అయింది. అది ఓకే, కానీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం అనమాట. ఎక్కడ దొరకలేదు, ఒక ప్లేస్లో దొరికింది. కాకపోతే అందరం తినేసరికి 1.5 hours పట్టింది అనమాట. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే అరకుకి చాలా బాగుంటుంది, ఆ ఫాగ్ అదంతా సూపర్ ఉంటుంది అనమాట లొకేషన్. కాకపోతే కొంచెం ఎండ్ వచ్చేసింది, అయినా సూపర్ ఉంది లొకేషన్. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఫాగ్లో ఇంకా మస్తుగా అనిపిస్తుంది అనమాట. అది కొంచెం లేట్ అయ్యేసరికి మిస్ అయింది అనమాట. కాకపోతే సూపర్ ఉంది, అసలు జర్నీ మాత్రం వేరే అని చెప్పొచ్చు.
అంత డేంజరస్గా కూడా ఉంది. ఘాట్ రోడ్లు కదా, అవి సడన్గా తిప్పినప్పుడు కడుపులో నుంచి తిప్పడము. ఇంకా కారణం ముందే చెప్పిండి, ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కవర్ తెచ్చుకోండి అని ఒక 10 సార్లు చెప్పిండు అనమాట. ఏం లేదు, మేము అందరం ఓకే మాకు అలవాటే అని చెప్పినాం, కానీ ఎవరికి వామిటింగ్ కాలే. కానీ కొంచెం వచ్చేటప్పుడు మాత్రం అందరు పేషెంట్స్ అయిందనమాట. మొత్తం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, కడుపు నొప్పి అలాంటివి వచ్చేసినాయి. పోయేటప్పుడు పర్లేదు, ఎగ్జైట్మెంట్లో బాగానే ఉన్నాము, వచ్చేటప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, వెనకాల ఉన్న కొండలు ఇక్కడ ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు, కానీ లైవ్లో మాత్రం మస్తు అనిపించింది జర్నీ నిజంగా. ఇంకా అరకులో ఇక్కడ చుట్టుపక్కల నివసించే వాళ్ళు గ్రేట్ అసలు. ఇంకా వాళ్ళు రోజు పైన కిందికి తిరుగుతూనే ఉంటారంట. వాళ్ళు ఎట్లా వస్తారో ఎట్లా వెళ్తారో కానీ తెలియదు, కానీ చాలా ఘాట్ రోడ్లు ఉన్నాయి. పైకి వెళ్ళడం అంటే అసలు జర్నీ ఒక 1 అవర్ పైననే పట్టింది. ఇంకా నైట్ అయితే తొందర చీకటి అయిపోతుంది, నైట్ కష్టం ఇంకా రావడం అనేది. లక్ష చిప్ తింటుంది, బిస్కెట్ ప్యాకెట్ తింటుంది. మంచి లొకేషన్ ఉన్నది కదా తినేది కూడా.
Living life. ఇంక ఈ వీడియో మొత్తం జర్నీయే ఉంటదనమాట. మేము వైజాగ్ నుంచి అరకు వెళ్ళేది మొత్తము. ఇంకా అరకులో ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను. ఎందుకంటే నేను వైజాగ్ నుంచి అరకు వెళ్ళే వరకు మొత్తం షూట్ చేశాను. ఇంకా అదే 19 మినిట్స్ దాకా ఉంది. ఇంకా అరకులో ఏమేమి చూసామో అది యాడ్ చేస్తే మాత్రం అది 30-40 మినిట్స్ దాకా పోతుంది. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయే చూడరు ఎవరు, అంత లాంగ్ ఎవరు చూస్తారు వీడియోస్. ఇంకా నాకు గుర్తుగా ఉంటుందని మొత్తం షూట్ చేశాను అనమాట. అందుకోసమే షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.